సూపర్ మార్కెట్‌కి వెళ్ళాలన్నా ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తామా? డెంటల్ కాస్ట్లీ అంటే ఏంటో అనుకున్నా. సెన్సోడైన్ పేస్ట్ ఇండియాకి డబుల్ రేట్ ఫస్ట్ చూసి ఇది పుదీనా అనుకున్నా. తర్వాత పక్కన ఇది చూసి మరి ఇదేంటని డౌట్ వచ్చింది. ఏందబ్బా ఏంటో అర్థం కావట్లా. బాల్కనీ ఎంత చల్లగా ఉందా. హాయ్ అందరికీ. ఇది వీకెండ్, సాటర్డే ఈవినింగ్ కూడా కాదు, మధ్యాహ్నం 3 అరౌండ్ అయింది. ఇల్లంతా క్లీన్ చేసి వాళ్ళంతా డీప్ క్లీనింగ్ అండ్ కుక్ చేసుకొని తిని హెయిర్కి రైస్ వాటర్ పెట్టుకొని అంతా చేశాను. అయిపోయింది. అండ్ ఇంట్లో గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. వెళ్ళాలి ఇప్పుడు బయటికి. దగ్గరలో ఇక్కడ ప్రతి ఏరియాకి దగ్గరలో ఒక మార్కెట్ కూడా సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది. సంథింగ్ లైక్ డిమార్ట్, మ్యాక్సిమా అంటారు. సో అక్కడికి వెళ్ళి కొన్ని బేసిక్ అన్నా తెచ్చుకోవాలి. సో బయట అయితే 2 degrees అరౌండ్ ఉంది. ఇక్కడ బయటకు వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి కాదబ్బా. ఆ జాకెట్స్ అన్నీ వేసుకొని బండగా సగం బద్ధకం ఇక్కడే వచ్చేస్తుంది నాకు. కానీ తప్పదు, ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇప్పుడు మొత్తం అన్నీ వేసుకోవాలి కదా. ఏదో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ముందు రెడీ అవుతున్నట్టు మొత్తం రెడీ అయ్యి జాకెట్స్ వేసుకొని వెళ్తున్నట్టు ఉంటుంది నాకు. కింద నుండి పైదాకా ముసుగు దొంగలల్లే. ఇంకో ఫోన్లో కనిపిదేమో 2 degrees. ఫీల్స్ లైక్ -4 కనిపిస్తా. ఇట్స్ షోయింగ్ లైక్ -5, -6, -8 కూడా చూపిస్తుంది. రేపు మండే కాదు, నెక్స్ట్ మండే. ఫిబ్రవరి వచ్చాక టెంపరేచర్స్ డౌన్ అవుతుంది. స్ట్రైట్నింగ్ చేసుకోవటం కూడా ఇక్కడ. ఇక్కడ ఎట్లుంటుందంటే అదేమో 500 meters కూడా ఉండదు. 500 meters ఉంటుంది మార్కెట్, సూపర్ మార్కెట్. వెళ్ళేప్పుడు బాగానే వెళ్ళిపోతాం, ఏం ఇబ్బంది ఉండదు. వచ్చేటప్పుడే అనిపించింది, అబ్బా ఇవన్నీ మూసుకు రావాలా అనిపిస్తుంది. క్యాబ్ తీసుకునే అంత దగ్గర కూడా బయట చూపిస్తాయి ఎట్లా ఉందో ఇప్పుడు. చలి అయితే బాగుంది, షూస్ వేసుకెళ్ళాల్సిందే. బాగా చల్లగా ఉంటుందా. అక్కడ లోపలికి వెళ్ళాక మళ్ళీ వేడిగా ఉంటాయి. లోపల టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తారు కదా, వేడిగా ఉంటుంది అంత లోపల. సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్నా ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తామా? ఇండియాలో ఎట్లా వెళ్ళేవాళ్ళం సూపర్ మార్కెట్కి? అసలు ఈ జాకెట్స్ వేసుకోవాలంటేనే సగం చికాకు ముందు. బా ఇంకేం చేస్తాం. ఇందా నుండి వాన పడుతుంది, కొద్దిగా స్నోఫాల్ కూడా ఉంది. ఇప్పుడు ఇటువైపు ఎండ వచ్చేసి ఇక్కడంతా సైలెంట్గా ఉంటారు. మనం గట్టిగా మాట్లాడడానికి కూడా ఉంటుంది. పోస్ట్ అని వచ్చిందేమో అని చూస్తున్నా. అయినా మనకి ఎవడేస్తాడు పోస్ట్. ఫస్ట్లో ఒకసారి అయితే డెబిట్ కార్డ్ వచ్చింది అంతే, మళ్ళీ రాదు. కాలికి చల్లగా కుడుతుంది. తిన్నది వేసుకున్నా కదా, జగ్గిన వేసుకున్నా, తిన్న జగ్గిన ఒకటి.
సగం ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చినప్పుడు గ్లౌస్తో ఫోన్ ఆపరేట్ చేయలేం. ఈ చలిగాలికి చేతులు తిమ్మిర్లుకుతాయి. సో బయటకు వచ్చినప్పుడు బ్లాగింగ్ చేయడానికి కూడా కష్టంగానే ఉంటుంది. టూ బస్సెస్ వస్తాయి ఇక్కడికి. మా ఆఫీస్కి అయితే ప్రాబ్లం లేదు, చక్కగా ఆఫీస్ పక్కనే బస్ స్టాప్. ఇది ఎక్కితే 20 minutesలో దిగేస్తాం. నేర్చుకుంటున్నాను నేను కూడా ఎట్లా షూట్ చేస్తూ నడవాలి అనేది నేర్చుకుంటున్నా. ఐ థింక్ క్రిస్మస్ అయిపోయింది కదా, ట్రీస్ అన్నింటినీ ఒక చోట ఇట్లా వేస్తారు అనుకుంటా. ఎందుకంటే ఇట్లాంటివి 2-3 వెయిట్ చూసాను, ఇది వరకు లేవు. ఇట్లా వేస్తున్నారు అంతా క్రిస్మస్ ట్రీని తెచ్చి ఎక్కడంటే అక్కడ పడేయకుండా. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అందుకే రికార్డ్ చేసుకునేమో రికార్డ్ చేయలేము. అర్జెంట్ ట్రైపాడ్ కొనుక్కోవాలి. మొన్న మాల్కి వెళ్ళా కానీ లేదు ఆ రోజు, అక్కడ లేవు. ఇక్కడ ఎవరు వాటర్ ఏమో. చూసారా జుట్టు ఎట్లా ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయిందో. ఇక్కడ ఇదే ప్రాబ్లం, హెయిర్ కూడా ఏదో ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోతుంది చలికి, డల్గా రఫ్గా. మనం వెళ్ళాల్సింది అదే సూపర్ మార్కెట్. ఇది ఏరియాకి ఒకటి ఉంటుంది ఆల్మోస్ట్. దాంట్లో కూడా సైజెస్ ఉంటాయి, సింగిల్ ఎక్స్, డబల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ అట్లా ఉంటాయి. ఇక్కడ 4X అంటే లాస్ట్ ఇక పెద్దది, అది ఎక్కడ ఉంది. ఫస్ట్ వచ్చిన కొత్తగా అయితే 3 o'clock చీకటి పడిపోతుంది, 3:30 అట్లా. 4:35 ఇవాళ 5కి ఉంది సన్సెట్. ఫ్లవర్ సెక్షన్ పెడతాడు, మంచిగా అనిపించింది. అన్న తీసుకోవాలనిపించేస్తుంది కానీ అవి రావు, పెట్టవు. చనిపోయాయి, ఇంట్లో ఉన్నవే చనిపోయాయి. చూద్దాం, లాస్ట్కి ఒక రోజ్ ఫ్లవర్స్ తీసుకుంటే 2 euros. బ్రష్ లేనిది ఎంత కష్టమే. ఒక బ్రష్ 3 euros. ఇక్కడ సెన్సోడైన్ టూత్పేస్ట్ రేటు చూసాక నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఒక 4-5 తెచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఎంత డబల్ ఉంది ఇండియాకి ఇక్కడికి రేటు. ఇది పుదీనా అనుకున్నా.
హెవీ లగేజ్. ఏ వారం అనుకుంటానో ఇది ఎక్కువ తీసుకోకూడదు, మోసుకెళ్ళాలి, చలికి తీసుకెళ్ళలేను. ఆన్లైన్లో ఫెసిలిటీ ఉంది కానీ మినిమం ఏదో 80-90 యూరోస్ ఎంతో పెట్టాలి. సరే కదా అని వెళ్ళి తెచ్చుకుందాం, మనకు కూడా ఎక్సర్సైజ్ అని స్టార్ట్ అవుతా. యాక్చువల్గా అక్కడ నుండి ఇల్లు కనిపిస్తుంది, అపార్ట్మెంట్ కనిపిస్తుంది, దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చలికి అండ్ లగేజ్ ఉంటుంది కదా చేతిలో, బాగా హెవీ అనిపించేస్తాయి చేతులు. ఆగుతూ ఆగుతూ వస్తాయి ఇక మధ్యలో. నిన్న మొన్న వచ్చేటప్పుడు బాగా క్లౌడీగా ఉంది, లైక్ హెవీ విండ్స్ అండ్ క్లౌడీగా ఉంది. నెలవంకని చూసా. భలే ఉంది, క్యూట్గా మంచిగా ఉండే అసలు. కొన్నిసార్లు క్లియర్ స్కై ఉన్నప్పుడు స్టార్స్ కూడా బాగా కనిపిస్తాయి. ఇట్లా ఎంట్రన్స్ దగ్గర మనకి లాక్ ఉంటుంది, కోడ్ ఓనర్ చెప్తుంది. ఆ లాక్ ఎంటర్ చేస్తేనే ఎవరైనా స్టేర్ కేస్లోకి రాగలుగుతారు. సో సెక్యూరిటీ వైజ్ నో ప్రాబ్లం. ఈవినింగ్ బయటకు వెళ్ళాను, అవుట్లెట్ పార్క్ అని ఇంకో చోటుకి. అక్కడ ఉన్నాయి ఇవి లైట్స్ అంతా, పిల్లలు పెద్దోళ్ళు ఊగడానికి బాగుంది. ఇది కూడా పక్కన జూ ఉంది. జూ ఎంట్రీ 11 యూరోస్ అట. 11-12 యూరోస్ 15 యూరోస్ ఎంతో చెప్పారు. సరేలే అని ఇక వెళ్ళలేదు. అండ్ ఇది నెక్స్ట్ డే లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి అన్నీ అంతా చేసేప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఇక స్నో స్టార్ట్ అయిపోయింది అప్పటికే. లైక్ పడుతోంది, బాగానే వాన పడ్డట్టు పడుతోంది. సరే అని బయటకు వెళ్ళి చూద్దాము అని బయటకు వచ్చి చూస్తున్నా. బాగుండే. ఎంత బాగుందో చూడండి. ఓ యాక్చువల్గా డిసెంబర్ జనవరిలో ఉండాలట ఇట్లా. మరి ఈసారి వెదర్ ఫోర్కాస్ట్లో అయితే ఫిబ్రవరిలో చూపిస్తుంది. చూద్దాం ఎట్లా ఉంటుందో. చల్లగా ఉంది కానీ కిందకి వెళ్దామా? అయిపోయింది. స్ట్రైట్నింగ్ చేశా కదా నిన్న, ఫ్రీజ్ అయిపోద్ది ఇప్పుడు ఈ స్నోకి. -20, -25, -30 ఉంటుందని చెప్పేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఉందట. యాక్చువల్గా ఇక్కడ నైబర్స్ చెప్తున్నారు, ఫస్ట్ టైం చూస్తున్నారట క్రిస్టమస్కి స్నో లేకుండా ఇక్కడ ఈసారి. ఖచ్చితంగా వీళ్ళకి క్రిస్టమస్ రోజు స్నో పడేదట, అసలు ఈసారి పడలేదు. ఫస్ట్ టైం. ఈ చలికి ఎక్కడికి వెళ్ళేటట్టు కూడా ఉంటుంది. ఏదో బాల్కనీలు ఇంటి ఇద్దామని వచ్చా కానీ కిందకి వెళ్ళాలనిపిస్తుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా. చూద్దాం, ఇంకో 2 days ఇట్లానే పడితే కొంచెం స్నో ఫామ్ అయ్యాక తీద్దాం. బాగుంది కదా. అంతసేపు చలికుండేసరికి టీ తాగుతుంది. టీ పెట్టుకొని తాగుదాం. ఇట్లా ట్యాప్లోనే పట్టుకుంటారు. ట్యాప్లో వాటర్ తాగేస్తారట ఇక్కడ. వచ్చిన ఫస్ట్ డే అయితే మేము అడిగాము ఎవరిని, ఫ్రెండ్స్ వచ్చారు తెలిసిన వాళ్ళు, ట్యాప్లో వాటర్ తాగుతావు ఇక్కడ. అప్పుడు అనిపించింది ఇండియా వెళ్ళినప్పుడు కూడా పొరపాటున ట్యాప్లో వాటర్ పట్టుకుని తాగేస్తానేమో. ఈ 6 months అలవాటు అయింది దానికి అనిపిస్తుంది. డార్జిలింగ్ టీ పొడి.
అప్పుడెప్పుడో వెళ్ళినప్పుడు తెచ్చుకున్నదే. చాలా తెచ్చుకున్నాం యాక్చువల్‌గా డార్జిలింగ్ వెళ్ళినప్పుడు టీ పౌడర్, గ్రీన్ టీ అయితే చాలా తెచ్చుకున్నాం. బాగుంటుంది. ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా ట్రావెల్ టు లిథువేనియా కదా. సండే నైట్ పడుకునే టైంకి ఏమంత స్నో లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేప్పటికి తెల్లగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఎంత స్నో పడ్డదా నాయనా అనుకున్నా. బయటికెళ్ళి చూస్తే అసలు ఇట్లా బయట వెళ్ళి ఉండలేకపోయా ఒక్క మినిట్ కూడా. అంత చల్లగా అయిపోయింది. అబ్బా! అనుకున్నా అసలు. తర్వాత ఆ రోజు మళ్ళీ మండే కూడా పడ్డది స్నో. ఆహ్, ఇక మేబీ ఈ మంత్ అంతా ఇంతే ఉంటుందేమో చూడాలి మరి. వామ్మోయ్! కానీ రిఫ్లెక్షన్ వైట్‌గా తెలుస్తోంది. వీడియో నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూద్దాం. ఉంటా. బాయ్ బాయ్.